హలో అందరికి. ఈరోజు నా చిట్టి తల్లి స్కూల్కి వెళ్ళేసి అక్కడ ఇవాళ వినాయకుడు సెలబ్రేషన్స్ అంట, వినాయకుడు ని చేసినారంట, బంకమట్టి తీసుకొచ్చింది ఇంటికి. ఎవరమ్మా ఇచ్చినారంటే మా టీచర్ ఇచ్చిందమ్మా, నేను ఇప్పుడు చేస్తా వినాయకుడు అని అన్నది. అరే నాకు రాదు, నా తల్లి అప్పుడు పెద్దదైపోయింది, నాకే చక్కగా ఏం వస్తలేవు, నాకు ఇప్పుడు ఇంత చిట్టిది నాకు ఇవన్నీ చేసి చూపిస్తుంది అనమాట, చేస్తా అన్నది. సరే తల్లి అసలు నీకు వచ్చా నిజంగానే అని చెప్పి నేనే షాక్ అయినా. అంటే నీకేడొచ్చు, సరే చెయ్యి చూద్దాం, ఒకవేళ నువ్వు మంచిగా చేస్తే రేపు మనం ఆ వినాయకుడినే పెట్టుకొని పూజ చేద్దాము, మళ్ళీ నీతో మంచిగా పిండేదని ఇచ్చి చేపిస్తా అని చెప్పి అన్నా. అదే కాకుండా నా చిటికనమ్మతోని ఎవ్వరు మాట్లాడలేదు ఇంతవరకు. అసలు పిల్లలు అది వీడియో అనేది రాలేదు కదా. ఈరోజు చిట్టి తల్లితో వీడియో తీసిద్దాం, అసలు మీరు ఎట్లుంటుందో చూద్దాం అనుకున్నా. తల్లి మాట్లాడు. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను వీడియో చేస్తున్నా. నేను ఒక గణేశుడిని చేస్తున్నా, మీరే చూడండి. గణేష్ని చేస్తున్నావు? ఏం గణేషుడు చేస్తున్నావు? స్కూల్లో ఏం చేసినావు తల్లి పొద్దున్న నుంచి? ఫస్ట్ మ్యాథ్ పీరియడ్, తర్వాత మ్యాథ్ అయిపోయినాక మేము గణేశుడు చేయడానికి బయటకు పోయినాం. అందరికంటే ముందు నేను ఈజీగా వేసేసిన, అప్పుడు నాకే ప్రైజ్ వచ్చింది. ప్రైజ్ కూడా ఇచ్చిందా తల్లి నీకు? అది ఇచ్చింది ఇది. అర్రే ఎంత బాగుంది. నాకు ఇది ఇస్తావా అమ్మ? పెన్ను నిజంగా మస్తు క్యూట్ ఉందమ్మా ఈ పెన్ను. ఇచ్చేస్తావా నాకు? ఏం చేయాలి? నెక్స్ట్ నెంబర్ 1 చదువు విషయంలో మాత్రం 0, చదువు రాదు కదా కదా తల్లి? కొంచెం వచ్చు కానీ మ్యాథ్ పీరియడ్ వచ్చు. మ్యాథ్స్ ఒక్కటి వచ్చా? మ్యాథ్ వచ్చు. మ్యాథ్ వచ్చు. మ్యాథ్ అంటే ఏంది? మ్యాథ్సే. మ్యాథ్స్ కి హిందీ 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 కొంచెం ఉంటానులే హిందీకి. అబ్బా కొంచెం 2 days నుంచి స్కూల్కి పోలే. హిందీ మ్యామ్ నన్ను ఎగ్జామ్ పెడతా అన్నదమ్మా. ఫస్ట్ వేరే వినాయకుడు దాన్ని చేసి నాకు ఈ ప్రైజ్ ఇచ్చి. అది ఓకేలే. హిందీ చూసిరా, తెలివితేటలు చూసిరా, అసలు ఇంత ఉంటది కానీ చిట్టెలక లెక్క మస్తు తెలివి. చేద్దాంలే ఇప్పుడు నువ్వు కాటుక పెట్టుకున్నావు తల్లి, వాళ్ళతో చూపించినావా? చూపి కాళ్ళు. అది కాదు, కాటుక ఎందుకు పెట్టినావు? ఎవరు పెట్టరు నీకు? నువ్వే. ఎందుకు పెట్టినా? బాగుందని. బాగుందనా? నాకెట్లా తెలుసు బాగుందని? నువ్వే కదా అడిగినావు. నీ కాటుక పెట్టుకున్నాడు అంటే ఇష్టమా? ఇష్టం. అది కాదు తల్లి, అమ్మ రెడీ అవుతుందా? రెడీ అవుతుంది. ఎట్లా రెడీ అవుతుంది? ఇట్లా. అట్లా రెడీ అవుతుందా? సరే కానీ ఇంకా కొత్తవి ఏమైనా చెప్పవా? వద్దు, వినాయకుడు. సరే మాట్లాడుకుంటా చెయ్యి. ఇప్పుడు అట్లేం లేదులే, మామూలుగా మాట్లాడు. ఇప్పుడు మేము ఇది తిప్పుతున్నాం. అది తిప్పుతున్నా. ఫస్ట్ రౌండ్ చేయాలి, సెకండ్ రౌండ్ ఒక చిన్న బాల్ చేయాలి ఫస్ట్. తర్వాత ఒక చిన్న బాల్ అయిపోయాక పక్కన పెట్టేయాలి. తర్వాత ఒక పెద్ద కొంచెం ఎక్కువ పెద్ద బాల్. అందరికంటే ఫస్ట్ నువ్వే చేసినావు. తెలుసు. నీకు వినాయకుడు చేసుడు ఎట్లా తెలుసు? నాకు తెలియదు ఇంతవరకు. నాన్న నేర్పించింది లాస్ట్ ఇయర్ ఎప్పుడు చేసినాం మనం? ఇంట్లో చేయలే కదా. చేయలే కానీ ఒక రోజు నాన్న నాకు నేర్పించిండు. ఇది అబద్ధం. ఏమన్నా అంటే ప్రతిదీ నానా నానా నానా. సరే కానీ తల్లి, నీకు నేను ఇష్టమా నాన్న ఇష్టమా? నువ్వు. మరి నేనా? ఎందుకు నేను అడుగుతున్నానా? ఇద్దరు తెలివితేటలు చూసిరా అమ్మా, పిల్లలా. ఇప్పుడు అమ్మ అడుగుతుందని చెప్పేసి నా పేరు అంటుంది. తెలివితేటలు తక్కువ ఏం లేవు నీకు కదా. మధ్యాహ్నం ఏం తిన్నావు? మధ్యాహ్నం ఈవినింగ్, ఆఫ్టర్నూన్, ఫస్ట్ సెకండ్ వెజిటబుల్ రైస్, కర్డ్ రైస్. ఎందుకు అమ్మ బాక్స్ కట్టదా నీకు? కట్టదు. ఎందుకు కట్టదు? అన్నయ్య కట్టదు, నాకు కట్టదు. ఏంది? ఇప్పుడు వినాయకుడు చేద్దాం. చెప్పు. అన్నయ్య గట్టి నీకు గట్టనా నేను? అవునా? నిజం చెప్పాలి తల్లి. అన్నయ్య కట్టవు, అన్నయ్య కూడా కట్టవు, ఇద్దరికి కట్టవు. నువ్వు క్యాంటీన్ లో తిన్ను మొన్న చెప్తావు కదా. మీరు స్కూల్లోనే కదా తినేది ఫుడ్.
ఇల్లు కాదు. ఆ, క్లాస్ రూమ్ లో తింటారా ఎవరైనా? క్లాస్ కట్ట. మామూలుగా జనరల్గా స్కూల్లోనే ఫుడ్ అనమాట వీళ్ళకి. బాక్స్లు ఏం కట్టరు నేను. బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ స్కూల్లోనే తింటారు. స్నాక్స్ నువ్వే పెట్టాలమ్మా. స్నాక్స్ ఫస్ట్ లంచ్ టైం, సెకండ్ బ్రేక్ టైం, ఆ, 2 వస్తాయి. అది స్నాక్స్ అంటే నువ్వే పెట్టాలి. బస్ స్నాక్స్. అవును. అయితే ఆ, బొమ్మ కాదు, తల్లి ఆడింది బొమ్మ 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 తల్లి బొమ్మ. ఎడ్డి చేతలు చేయొద్దు తల్లి, మంచిగా అమ్మా రావట్లేదమ్మా, పెద్ద ఉంది. ఈక్లేదు. పిల్లలు ఎట్లుంటారు అంటే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో ఏమైనా చేపిద్దాం అన్నప్పుడు అలాంటప్పుడే వాళ్ళ ఉన్నలో కళ్ళలు అన్నీ బయట పెడతారు. ఎట్లా అమ్మ ఏమనదులే, మన ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు అని. ఇంకోటి ఇంట్లో మేమే ఉన్నప్పుడు చాలా పద్ధతిగా ఉంటారు. ఇంటికి ఎవరైనా వస్తే చాలబ్బా, చెప్పిన మాట వినరు. లాడీలు, ఏడుపులు, ఆ చెప్పిన అల్లరిలు, ఎగ్జాక్ట్గా పిచ్చి అంటారు చూడు, పిచ్చి పిచ్చి జాతలు చేస్తారు. ఇంకోటి మా పొట్టుదానికి ఏదో పొట్టుదాన్ని పెట్టలే అది ఇది అని అంటారు. అది మస్తు రాక్షసిది, నన్ను సతాయిచ్చి నన్ను మస్తు ఏడిపిస్తుంది. కాదు, నేను నిన్ను ఏడిపిస్తాను, నువ్వు నన్ను ఏడిపిస్తావా? నువ్వు ఎవరు ఇప్పించుకోడు. అబ్బా చూసిరా, కానీ అది సతాయిస్తుంది మస్తు నన్ను. ఆహా, మన లాస్ట్ ఇయర్ నువ్వు అన్నయ్యని సరే నాన్న నువ్వు మరి నిన్ను నన్ను ఆడున్న తీసుకోపో అన్నావు. ఏంటిది? బొమ్మ. నేను నిన్నే తీసుకోమన్నా కానీ నేను బొమ్మ నువ్వేనే బొమ్మ. కాదు. అమ్మా నువ్వు జల్దీ చేయవే, అయితే లేదమ్మమ్మ, చేయనట్లు వస్తుంది వీడియో తీస్తుంటే. ఇంకా రాలే, ఆగు. నాకే కొత్తగా ఉంది అసలు ఆ ఎక్స్ప్రెషన్లు, ఆ ఇది చూసిరా. నేను ఎడ్డిదాన్ని చెప్పాలంటే. ఆ ఎక్స్ప్రెషన్ చూడండి, ఆ మూతి, ఆ మొక్కము. తల్లి ఏందమ్మా కింద రుద్దుతున్నావు? నేనంటే ఏగో అట్లా నవ్వుతుంది. కోపాన్ని పొడగొట్టండి. అవును. దానిపైన చేయకు, తీసి. చీ 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 చీ, అట్లా చేస్తారా తల్లి? స్వామిని అది తీసి పక్కన పెడి, ఇది చెయ్. నేను రుద్దిస్తలే ఉండు. రుద్దియనా? అదేసి పోతే అమ్మకి హెల్ప్ చేస్తా. అదేసి పక్కన వేసి, ఇదిగో సన్నగా చేసిన. థ్యాంక్ యూ. ఆ, సన్నది ఉందమ్మా. సన్ననే కదా నీకు కావాలి. పెద్దది వద్దు, చిన్నది. ఇట్లా పెట్టాలి అప్పుడు ఎల్లెక్క. చాలా వస్స పిట్ట మాటలు పుట్ట. కథలు చెప్పమంటే 36 చెప్తుంది, చదవమంటే చదవదు. మన ల్యాండ్ లో ఎన్ని డ్రామాలు వేస్తున్నారు. సరే ఒక పాట పాడమ్మా. పడ జనగణ. అదొద్దు, మంచిగా నాకేం రాదు. సరే అది చెప్పు. శ్లోకం, భగవద్గీత శ్లోకం. ఓం శ్రీకృష్ణ భగవద్గీత. కాదు, నవ్వకు, చెప్పు. ఏం కాదు. మిడిల్ వస్తుంది. ఆ. మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఆ, ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అత ప్రథమోధ్యాయః. అర్జున విషాదయోధః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవానీకం యోధం దుర్యోధనస్తత ఆచార్య ఉవాచ. అంతే అంతే అంతే. వెరీ గుడ్ తల్లి, సూపర్ అమ్మా. క్లాప్స్, వెరీ గుడ్. ఆడియన్స్ అందరు కూడా కొట్టేసారు నీకోసం. మళ్ళీ చిట్టి తల్లి కోసం లైక్ వేసుకోవాలి మీరు ఈ వీడియోకి. అదే నా చిట్టి తల్లికి క్లాప్ తో సమానం. అంతేనా? నీ పేరేం పేరు? అమ్మ ఎప్పుడు, అవును నిన్న అమ్మ అసలు రోజు ఏమని పిలుస్తుంది చెప్పమ్మా? చిట్టి తల్లి. నార్మల్గా ఇంకేమంటది? తల్లి. ఇంకేమంటది? బంగారు. పేరు పెట్టి పిలిచినానా ఎప్పుడన్నా? మరి నేను అమ్మమ్మ ఏమంటది నిన్ను?
పోషి అమ్మమ్మ పోషి అంట అది గుర్తు తెచ్చుకో ఏమంటది అమ్మమ్మ చెప్పు ఆ? పొట్టి అంటది పొట్టి ఆ, నేను చెప్పిన పొట్టి 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 మామేమంటాడు చిట్టి తాత ఏమంటాడు అందరు చెప్పేది గుర్తుంది కానీ నేను చెప్పింది గుర్తులేదా పొట్టి అంట నేను సరే సరే తాత ఏమంటాడు తల్లి నానేమంటాడు మ్మ్. మీ నాన్న అంటాడు పోసి. పొట్టి, పొట్టి. పోషి పోషి. ఆ, ఇట్రా ఇట్రా ఎట్టి పొట్టి, పొట్టి. చేతలు చేయకట్లా నానే పోషమ్మ తల్లి రావే. పోషమ్మ అంటాడు నల్ల పోషమ్మ నా నల్ల పోషమ్మ అంటాడు ఏమైంది నల్ల పోషమ్మన్నా. నువ్వు అందగత్తి తల్లి నా అందగత్తునే సరే గాని మరి అన్నయ్య ఏమంటాడు చెల్లె ఎవ్వరు నిన్ను పేరు పెట్టి పిలువరా పిల్వడు నిజంగా అవును నీ పేరేంది మరి నీ పేరేంటి? మీకు తెలుసు కదా షో ఎందుకు అట్లా అరుస్తున్నావు మంచిగా మాట్లాడు ఆడియన్స్ కి చెప్పు నీ పేరేందో రక్షణ రక్షణ వెరీ గుడ్ చిట్టి తల్లి పేరు రక్షణ జనరల్గా నేను నార్మల్ టైంలో తల్లి 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 అని అంట ఎవరికైనా చెప్పేటప్పుడు చిట్టిది ఇట్లా చేసింది చిట్టి తల్లి రామ్మ ఇట్లా అనమాట అంతే తప్ప పేరుతో కూడా పిలవం అసలు పేరుతో పిలువనే పిలవం ఎవ్వరం పిలవం మా ఇంట్లో లక్కోడి పేరు కూడా హమీద్ వాడికి మాత్రం లక్కీ అని ముద్దుగా పిలుస్తాము ఇంకా వాడిని అందరూ అట్లనే పిలుస్తారు చిట్టి తల్లిని మాత్రం లక్కోడా అని పిలుస్తుంది అంట అమ్మమ్మ అది చూసాం మమ్మీ అది గుర్తుంది దాన్ని ఏం పిలిచేది గుర్తులేదు అమ్మా మరి నేనేమంటా చెప్పే ఇప్పుడు చెప్పు నిన్నేమంటది అమ్మమ్మ పోషి ఏహే, నేను పోసి అంటానానే అంటావు పోషి అననే అనదు అమ్మమ్మ నేనా? పొట్టి అంటది సరే కానీ అయిపోయిందా అయిపోయింది అయిపోయిందా? అయిపోయిందా చేతిలో పట్టుకో చేతిలో పట్టుకో చూపి ఆడియన్స్ ఇంకోటి చేసా చూసిరా నా చిటి తల్లి ఏజ్ ఎంతమ్మా నీ ఏజ్ ఎంతమ్మా 6 7 ఆ? 6 అయిపోయిందమ్మా నాది 7 ఇప్పుడు కాదమ్మా అక్టోబర్ వస్తే ఇదిగోండి నా చిట్టి తల్లి 6 ఇయర్స్ 6 ఇయర్స్కి ఎంత ముద్దు చేస్తుందో అసలు నాకే రాదు ఊష కొట్టింది చాలు ఎడ్డి చేతలు చేయొద్దు నేను కాదు నువ్వే నేను చేసిస్తా చూస్తాను సరే సరే కానీ ఇట్రా ఇట్రా ఆడియన్స్ కి బాయ్ చెప్పు లైక్ షేర్ నేను చేస్తా ఫస్ట్ లైక్ షేర్ చేసి నువ్వు చెయ్యి సరే నువ్వేం చెప్తావు చెప్తురా పక్కకి రా. చెప్పు నాకు ఇది ఫస్ట్ మాట్లాడు చెప్పు ఇంక బాయ్ చెప్పు మా తీసుకొని నువ్వు పట్టుకొని ఎక్కడ చూస్తూ మాట్లాడే ఎక్కడ చూస్తూ మాట్లాడు Bye, like, share, subscribe. Time for watching Anjita Vlogs. Bye bye. లైక్ చేయమని చెప్పవా? చెప్పిన like వాళ్ళు చెప్తావు కదా ఐ లవ్ యూ చెప్తావు కదా రేపు వినాయక చవితి ఉంది కదా is cute. విష్ చేయి రేపు వినాయక చవితి ఉంది కదా హ్యాపీ వినాయక చతుర్థి టు ఆల్ మై ఫ్యామిలీ Happy Vinayaka Chavithi to all. Happy Vinayaka Chavithi to all. Bye bye. ముద్దు పెట్టు దీనికి కాదు తల్లి చేతికి బాయ్